సర్కారోళ్ళు మస్తు తిప్పలు పడుతున్నారు. పబ్లిక్ కూడా చెయ్యి కలిపి పనిచేస్తుర్రు. అట్లా ఇట్లా విజయవాడ పబ్లిక్ ను ఒడ్డున పడేసేతందుకు ఎవళ్లకు శాతనైనట్టు వాళ్ళు తీరు ఇగ్రం చేస్తుర్రు. ఇప్పటికే చాలా వరకు మళ్ళా తెల్లగైంది గాని ఇంకా కొన్ని జాగల్లో మాత్రం తిప్పలే ఉన్నదట. పండగ యాళ్లలో కూడా పరిశానే ఉన్నదట. మరిగా ఏమేం పని నడిచింది, పబ్లిక్ ఆపతి సాపతి ఏంటిది, అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. 3-4 దినాల సంధి ముప్పు తిప్పల పడి ఆఖరికి బుడమేరు కాలువకు పడ్డ 3 గంటలను పూర్తి చేసిండ్రు ఏపీ సర్కారోళ్ళు. ఒకవేళ మళ్ళా అదాట్న వరద దబాయించి కొట్టుకొచ్చినా కట్టలు కూలకుండా బందవస్తుగా మట్టి పోసి గట్లు గట్టిగా చేస్తున్నారట. మరిగా అదేందో ఏమో గాని గాచారం పాడుగానుగా గండ్లు పడ్డ జాగల్నే వాన గట్టిగా కొడుతున్నదట. సరే ఇక ఎట్టనో గట్ట తిప్పల పడి బొక్కలైతే పూడ్చిండ్రు. విజయవాడ దిక్కు వచ్చే వరద నీళ్లను ఆపేసిండ్రు. అందుకే ఇక ఇప్పుడు జర్రని అమలమవుతున్నారట అందరూ. ఇక అటు నీళ్ళల్లో కొట్టుకొచ్చిన పడవలు రువ్వడిగా వచ్చి ఢీ కొట్టేటాలకు ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతిన్నాయట. వాటికి రిపేర్లు గట్టిగానే నడుస్తున్నాయి. గా పడవలు కావాలనే ఎవరిలో గంగాలు ఇడిచిపెట్టిండ్రు, గేట్లు ఇరగొట్టనికే చూసిండ్రు అని పోలీసు వాళ్లకు షికాయతు చేసిండ్రట ఆఫీసర్లు. మంత్రులు కూడా మస్తు గరమైండ్రు. అక్కడ బోట్లు కొట్టుకొచ్చినటువంటి విధానం చూసినా, దాని మీద ఉన్నటువంటి రంగులు చూసినా ఇది వాంటెడ్ గా చేసినట్లుగా కనపడుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి అనుమానాలు. ఇవాళ దాని మీద ఎందుకంటే ఆ బ్యారేజ్ను కూడా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు ప్రస్తుతం. ఖచ్చితంగా దాన్ని కూడా తీవ్ర కోణంతో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ ఒకే రకమైన బోట్లు ఒకే ప్రాంతం నుంచి ఒకే రంగులతో ఉన్నటువంటి బోట్లు వచ్చినాయంటే ఇది చాలా అనుమానాలకి తావిస్తూ ఉంది. ఇలా చాలా కార్యక్రమాలని మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనక ఎంతటి వారన్నా కూడా వదిలే సమస్య లేకుండా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. మరిగా ఎవరు చేసిండ్రో ఏం చేసిండ్రో ముందు బయట పడుతుంది కావచ్చు గాని ఇంకో దిక్కు వరద తగ్గింది గాని కొన్ని కాలనీలు నీళ్ళకేంచి బయటికి రాలేదట. పాపం సామాన్లన్నీ నాని ఉన్నదంతా ఊడ్చుకొని పోయిందని పబ్లిక్ కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. అన్నా ఇప్పటి వరకు మా కష్టం అంతా నాశనం అయిపోయినట్టే. ఇప్పటి వరకు మా కష్టం అంతా నాశనం అయిపోయినట్టే. మళ్ళీ ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయటమే. ఇంతకంటే మాకు మాట రావట్లేదు. పాపం ఇన్నొద్దుల సంధి పడ్డ కష్టం అంతా గంగల కలిసిందని అక్క శోకం కట్టింది. అయితే చుట్టుముట్టు వరద ఉన్నా సరే తినే తిండికి తాగే నీళ్లకు తిప్పల లేకుండా చూసిండ్రట సర్కారోళ్ళు. అట్లనే మిగిలిన కాల నీళ్ళల్లో కూడా జల్దీగా ఇండ్ల నడమకెళ్లి నీళ్లను ఎల్లగొట్టే ఎగురం చేయాలి అని కోరుతున్నారు పబ్లిక్. పైసల సాయం కూడా చెయ్యాలి అని అడుగుతున్నారు. ఇంకో 2-3 దినాలల్లో అంతా మళ్ళా ఎప్పట్లెక్కనే అవుతుంది అంటున్నారు ఆఫీసర్లు. దేవుని పుణ్యాన అట్టనే కావాలని కోరుకుంటారు అందరు ఇప్పుడు.